మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన గాయత్రి గారు అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మాస్టర్స్ అందరికీ తెలుసు. ఈరోజు భీష్మ ఏకాదశి గురించి మరియు భీష్ముడి గురించి తెలుసుకుందాం. మేడం గారి మాటల్లోని ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మరి ఏంటో నేచర్ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. మొదటగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి మనం అందరం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలానే ఈ రోజు ఒక అద్భుతమైన రోజు, భీష్మ ఏకాదశి. అసలు ఎంత అద్భుతం అంటే ఈరోజు ఒక ఈ యావత్తు ప్రపంచాన్నే ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే ఒక గ్రంథం ఉందో అదే భగవద్గీత. ఆ భగవద్గీతలో ఒక మెయిన్ అంటే కృష్ణుడు అంతటి శక్తివంతుడు ఇంకా ఎవరైనా ఉన్నారు భారతంలో అంటే భగవద్గీతలో అంటే అది భీష్ముడే అన్నమాట. ఆయన ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి. అసలు ఈ రోజు భీష్మ ఏకాదశి అంటే ఏంటి? అసలు ఆ భీష్ముడు గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి, ఆయన నిష్టలు, లేకపోతే ఆయన యొక్క విధి విధానాలన్నీ ఈ రోజు మనం ఈ 1 అవర్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. తెలుసుకున్న దాన్ని మాత్రం ఆచరణలో పెడదాము. బూడిదలో పోసిన పన్నీర్‌లా అయితే ఎవరు చెయ్యొద్దు. ఇప్పుడు మేడము, అలానే ఫర్ యూ ఛానెల్‌లో లేకపోతే సరిత గారు ఇలా ఎన్నో ఛానెల్స్ ద్వారా మనమందరం ఈ జ్ఞానాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి ఈ జ్ఞానాన్ని మనం అప్లై చేసి, ఇంకా కొంచెం ఆధ్యాత్మిక స్థితికి ఇంకా ఎక్కువ ఎదగటానికి మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ఈ టెక్నాలజీని వాడుకుంటూ ఇలాంటి మాస్టర్స్ ద్వారా మనము ఎక్కడెక్కడో ఉన్న నేను అమలాపురంలో ఉండి, ఆవిడ వైజాగ్‌లో ఉండి ఇంత మంచి నాలెడ్జ్‌ని మనం ఎక్కడెక్కడ వాళ్ళో కూర్చొని అందంగా మనము గెయిన్ చేసుకోగలుగుతున్నాం. దయచేసి దీన్ని అందరూ యుటిలైజ్ చేసుకోండి. సరే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సబ్జెక్ట్‌లోకి వెళ్దామండి. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి? అసలు భీష్ముడేంటి? మొత్తం అంతా కూడా ఈ 1 అవర్‌లో నాకు తెలిసినంత వరకు, అసలు భగవద్గీత నాకు అర్థమైనంత వరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీష్ముడి గురించి మనం తెలుసుకుందాం. భీష్ముడు భగవద్గీతలో ఒక ముఖ్య పాత్ర ఉన్న వ్యక్తి అని మనందరికీ తెలుసు. అసల ఆయనకంతటి శక్తి సామర్థ్యాలు గాని, లేకపోతే ఆయనకున్న పవర్స్ గురించి మనము ఇంకొంచెం డెప్త్ తెలుసుకునే ప్రయత్నంలోకి వెళ్ళినట్లయితే, అసలు ఫస్ట్ భీష్ముడు అనేవాడు శంతన మహారాజు అంటే భీష్ముని తండ్రి. ఆయన పుత్రుడనమాట. మనందరికీ తెలిసిందే. మరి తల్లి ఎవరండి? గంగామాత. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. గంగామాత యొక్క 8వ పుత్రుడు ఎవరు? భీష్ముడు. ఏడుగురు కలిగితే అంటే గంగామాత మానవ రూపంలోనికి మారి ఏడుగురు పుత్రుల్ని కన్న తర్వాత ఆమె నేనొక అంటే దేవతని కదా! ఒక మానవ రూపంలో నేనిలా పుత్రుల్ని కనడం ఏంటి అని చెప్పి ఆవిడేం చేసేదంటే పుత్రుల్ని కనడము తనే గంగామాత కదా! తనలో లీనం చేసేసుకోవడము. అలా చేసేదనమాట. అంటే వాళ్ళని బ్రతకనిచ్చేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే అలా అని వాళ్ళని చనిపోనిచ్చేది కాదు. వాళ్ళని తనలో లీనం చేసేసుకునేది. కానీ 8వ పుత్రుడిగా పుట్టిన ఈ భీష్ముడు ఎవరైతే ఉన్నారో సేమ్ ఈయన కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత నేను పెంచడానికి అంటే ఆవిడకి ఏమనిపించేదో మనకి తెలీదు. మళ్ళీ తనలో లీనం చేసేసుకుందాం అనుకునేసరికి సంతన మహారాజు ఎవరైతే భీష్ముడి యొక్క తండ్రి, అలాగే గంగామాత యొక్క భర్త అయితే ఉన్నారో, ఆ శంతన మహారాజు "నువ్వు ఈ ఈ పుత్రుడిని నీలో లీనం చేసుకోవడానికి లేదు" అని వారించాడనమాట. వారిస్తే నాకైతే కుదరదు. నేను ఎన్నో దేశాల్ని, ఎంతో ఈ భూమాతని సస్యశ్యామలం చేసుకుంటూ నేను ప్రవహిస్తూనే ఉండాలి. నన్ను ఎంతో మంది పాపులు అదే నాలో పునీతులైతూ ఉంటారు. నేను వాళ్ళందరిని చూసుకుంటూ ఉండాలి. నేను మళ్ళీ ఈ బాధ్యతని నెత్తి మీద పెట్టుకుంటే నాకు పెంచడం అంటే ఒక మంచి యోధుడిగా తయారు చేయడం నాకు కష్టమనో భార్యాభర్తలిద్దరూ వాదించుకున్నారనమాట. వాదించుకుంటే ఈ సంతన మహారాజు అసలు ఈ పుత్రుడిని నువ్వు నీలో లీనం చేసుకోవడానికి లేదు అని ఖరాఖండిగా చెప్పాడనమాట. అయితే ఒక పని చేయండి. ఈ పుత్రుడిని తీసుకెళ్ళి మీరే పెంచండి అని చెప్పి అసలు తన దగ్గర ఉంచుకోకుండా ఆ పుత్రుడిని తన తండ్రి చేతిలో పెట్టేయడం జరిగింది. తన తండ్రి చేతిలో పెట్టేస్తే ఆ తండ్రి అంటే శంతన మహారాజు
ఎంతో అద్భుతంగా అంటే మనకి తెలుసు కదండీ! కురుక్షేత్రం గురించి తెలుసు. అలాగే రాజ్యం గురించి తెలుసు. ఇవన్నిటిని అంటే తను అప్పటికే ఆ సంతర మహారాజు అనేది ఒక రాజ్యంకి ఒక మహారాజు. ఆయన దగ్గర రాజు విన్యాసాలు గాని, రాజనీతి గాని, ప్రజలందరినీ ఒక రాజుగా ఉంటే ఎలా పాలించాలి? అంటే అసలైన రాజనీతి. వీటిని కానీ, శౌర్యం కానీ, నీతిని గాని, ధర్మాన్ని గాని, సత్యాన్ని గాని, నిష్ట గాని, మాట మీదున్న ఎరుకు గాని, అంటే ప్రతి ఒక్కదాన్ని తండ్రి నుంచి చాలా బాగా నేర్చుకున్నాడనమాట. ఏకసంతాగ్రహి అంటాం కదా! ఆ విధంగా తను ఎంతో బాగా ఒకదాన్ని పట్టుకుంటే పట్టుకోవడమే ఇంక. అసల విడిచిపెట్టడం అంటూ లేదు. దాంట్లో పూర్తిగా నిమగ్నుడైపోయి ఆ శక్తి అంటే దాని లోతులోకి మొత్తమంతా ఆ శక్తిని అంటే చూడండి ఒక సంగీతం కావచ్చు, ఒక నృత్యం కావచ్చు, ఒక యుద్ధం కావచ్చు, ఏదన్నా ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా దానికి అర్థమంటూ ఉండదు. కొన్ని కొన్ని కళలకి. 20 ఏళ్ళు కాదు కదా! 30 ఏళ్ళు కాదు కదా! 100 సంవత్సరాలు నేర్చుకున్నా ఇంకా ఏదో నేర్చుకునేది ఉంటూనే ఉంటుంది. ఒక సంగీతానికి, ఒక నృత్యానికి, ఒక యుద్ధ కళకి అంటే రాజనీతికి ఇలాంటి వాటికనమాట. అలా ఆయన ఇలా పట్టుకుంటే అన్నెన్ని సంవత్సరాలు పట్టే వాటిని ఆయన యొక్క విల్ పవర్‌తో, ఆయన యొక్క దృఢ సంకల్పంతో చకచక అన్ని కళలు నేర్చేసుకునేవాడనమాట. అంతటి ఏకసంతాగ్రహి అంత పవర్స్ ఉన్న వ్యక్తి. ఈ సృష్టిలోనే ఎవరైనా పవర్‌ఫుల్ అంటే ఆయుధాలకి ఆహ్, పవర్స్ ఒస్తాయి కదండీ! ఒక యుద్ధం చేసినప్పుడు ఒక బాణానికొచ్చే శక్తి గాని, లేదంటే ఒక కత్తికుండ శక్తి గాని, లేకపోతే పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు ఉత్తర గర్భంలోకి బాణాన్ని వేసేస్తాడు కదా! దాని పేరేంటి నోటికి రావట్లేదు. అంటే అటువంటి పవర్‌ఫుల్ శక్తులన్నిటిని కూడా ఎవరైనా ఇస్తారు అంటే అది ఎవరు అంటే పరశురాముడు. ఆ పరశురాముడి దగ్గరికి కూడా ఎంతో ప్రియ శిష్యుడిగా ఉండి భీష్ముడు ఎన్నో అస్త్రాలని, ఎన్నో సిద్ధులని నేర్చుకొనొచ్చాడనమాట. అసలాయన జీవితమే ఒక అద్భుతం ఇంక. ఆయనది ఇంక మనం వర్ణించలేము. కానీ అంతటి మహావీరుడికి, అంతటి శక్తిమయుడికి ఏమైంది? అంపశయ్య మీద పడుకున్నారు 58 రోజులు. 11 రోజులు ఆయన కురుక్షేత్రంలో పాండవులు ఐదుగురు ఆళ్ళ వెనకాల ఎంతో సైన్యం లేదు. కానీ కౌరవుల తరపున ఎన్ని వేల మంది సైనికులు యుద్ధం చేయడానికి ఎంతో మంది పోరాట వీరులు ఉన్నప్పటికీ, ఈయన ఒక్కరు ఆ యుద్ధ రంగంలో నిలిచుంటే అవతలి వాళ్ళు ఎవరైనా పరారే. మళ్ళీ అక్కడ యుద్ధ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరిలోని వృద్ధుడెవరు అంటే భీష్ముడే. చూడండసలు. అంతటి వృద్ధుడు అంటే అక్కడున్న వాళ్ళందరికీ పితామహుడు. అంటే తాతయ్య కన్నా తాతయ్య ఒక విధంగా చెప్పాలంటే. అంత అంత వృద్ధుడైనప్పటికీ ఆయన అస్త్రాలకి, ఆయన శక్తికి అసలక్కడ నుంచుంటే అక్కడంతా యుద్ధం ఏం జరిగేదంటే ఒక విధంగా అక్కడ ఒక తాండవం జరిగేదనమాట. కానీ ఏం జరిగింది? ఇంత శక్తిమంతుడు, ఇంత నీతిమంతుడు, ఇంత సత్యవాక్కు పరిపాలుడు, ధర్మం తెలిసినవాడు, ఇంత పరిపాలుడు ఎందుకింతటి ఇది జరిగింది అంటే, చూడండి ఎంత మనకి సత్యం తెలుసో, ఎంత మనకి ధర్మం తెలుసో, ఎంత మనకి జ్ఞానం తెలుసో, ఆ జ్ఞానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని మనం కరెక్ట్‌గా ఆచరించగలగాలి. సరిగ్గా మనం ఆచరించలేకపోయినప్పుడు, దీన్ని సరిగ్గా మనం తీసుకోలేకపోయినప్పుడు ఏం జరుగుతది? ఒక రాజుకి రావాల్సిన శిక్ష రాజుకొస్తది. ఎల్‌కేజీ బాలుడికి రావాల్సిన శిక్ష ఎల్‌కేజీ బాలుడికొస్తది. అంతే కదండీ! ఒక నార్మల్ వ్యక్తికి రావాల్సిన శిక్ష అంటే వాళ్ళ జ్ఞానం మేరకు వాళ్ళకేదైతే రావాలో అంతవరకు అదొస్తదనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ భీష్ముడికి ఉన్న జ్ఞానం గురించి, శక్తి సామర్థ్యాల గురించి, సత్యం గురించి, ధర్మం గురించి ఎంత చెప్పుకున్నాం కదా! ఆయనకి మరి ఈ అంపశయ్య మీద పడుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అది కూడా ఆయన శరీరంలో ఎక్కడ ఇంచు కూడా ఖాళీ లేకుండా ఆయన్ని బాణాలతో కొట్టి ఆహ్, పడేసే స్థితికి ఆయనకు వచ్చిందనమాట. ఆయన అలా పడిపోతే ఆయన బుర్ర కూడా అంటే ఈ హెడ్ ఏదైతే ఉందో అది ఎలక్కిలా వాలిపోయిందంట. వాలిపోతే ఆయన బాధని చూడలేక అర్జునుడు తన యొక్క విలువిద్యతో బాణాల్నిలా క్రాస్ వేసి ఆ మెడ నిలబడేలాగా ఆ తాతయ్యని చూడలేక అలా పడుకోబెట్టాడంటండి. అంతటి స్థితి ఆయనకి కలిగింది. ఎందుకు అంటే ఆహ్, ఏదైతే మాయ సభ ఉందో, ద్రౌపది వస్త్రాపరణ జరిగిన ఆ సభ ఏదైతే ఉందో,
సత్యం తెలిసి, ధర్మం తెలిసి ఒక స్త్రీకి మనము మనం అండగా నిలబడకుండా ఏం చేసాము? చూస్తూ ఊరుకున్నాడు. అంతే కదండీ! ఏ మాట చెప్పకుండా, ఏం చేయకుండా తనకున్న శక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. తనకున్న శక్తి తెలుసు. తనకున్న శక్తి సామర్థ్యాలు తెలుసు. ఇవన్నీ తెలిసి ఒక స్త్రీని అంతమంది పురుషుల మధ్యలో వస్త్రాపహరణ అనే ఆ ఘాతుకానికి వడిగట్టినప్పుడు, తనకున్న శక్తితో, తనకున్న సామర్థ్యంతో ఒకే ఒక్క మాట చెప్పొచ్చు కదా! లేదు. తన మాట చెప్పినప్పుడు వినట్లేదు. తను ఒక అస్త్రాన్ని సంధించొచ్చు కదా! కానీ తను ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకు? అంటే తను ఆ ధృతరాష్ట్ర మహారాజుకి మాటిచ్చాడు. ఏమని? నేను నీ మాట కాదనను. నేను ఈ కౌరవులకి నీకు సైనాధిపతిగా ఉంటూ నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను తప్ప, నీ మాటని నేను జవదాటను అని మాట ఇచ్చాడు. ఆ మాటని ఎంతసేపు ఈ ఆహ్, మనము దీని నుంచి అద్భుతంగా సరిగ్గా అర్థం చేసుకుంటేనండి, మాట ఇచ్చాను కదా నేను మాట తప్పకూడదు. నేను మాట తప్పితే నేను నా ధర్మాన్ని కోల్పోతాను అనే ఆలోచించాడు తప్ప, తన ధర్మం, తన ధర్మం, తన ధర్మం అనుకున్నాడు తప్ప, అసలు సత్యము, ధర్మము తెలిసినప్పుడు నా అనే ఆలోచన ఎక్కడొస్తది? మన కదా! అందరూ మన అనే కదా ఆలోచించాలి. నాలో ఉన్న ఆత్మ ఒకటే, నీలో ఉన్న ఆత్మ ఒకటేనే కదా ఆలోచించాలి. కానీ అక్కడ నేను మాట తప్పకూడదని ఆలోచించాడు తప్ప, ఈ మాట మీద నేను నిలబడ్డం వల్ల అక్కడ ఆ స్త్రీకి అంతటి పరాభవం జరుగుతుంది. ఇంతటి పరాభవం జరగనివ్వకూడదు. ఈ అంటే ఒక మహారాణి అంటే ఒక రాజ్యానికే రాణి అయినటువంటి స్త్రీకే ఇలా జరిగితే, రేపొద్దున సాధారణ స్త్రీకి ఏం జరుగుతది? అంటే అంత నాలెడ్జ్ ఉన్న అంత జ్ఞానికి ఎలాంటి ఆలోచనలు రావాలి? కానీ ఆయనకి ఆలోచన రాలేదు. నేను మాట జవదాటకూడదు. నేను మాట మీదే నిలబడాలి. నా పితృదేవులు నాకివే నేర్పించారు కదా! ఇలా అంటే ఎలా కుదురుతుంది? ఒక జ్ఞానికి, ఒక అజ్ఞానికి ఉండవలసిన తేడా చూడండి. చిన్న చిన్న పాయింట్స్ అన్నమాట. అక్కడికే ఆయన యొక్క శక్తిని చాలా కోల్పోయి అక్కడ నుంచున్నారు. ఆ విషయం ఆయనకే తెలుసు. నేను నిర్జీవుడినయిపోతున్నాను. ఎంత జ్ఞానం తెలిసినా, ఎంత అస్త్రాలు లేకపోతే ఇన్ని వేదాలు తెలిసినా నేను నిర్జీవుడిగా మారిపోతున్నానని అనుకుంటున్నాడు. కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఆయన స్వధర్మాన్నే ఆయన ధర్మం అనుకున్నారు తప్ప, అసలు ధర్మం అంటే అందరిని రక్షించేది. నిన్ను రక్షిస్తూ అందరిని రక్షించేది. ఒకవేళ నిజంగా ఆయన ఆ వస్త్రాపహరణ ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు, ఈయన మాటను పక్కన పెట్టి, ఈయన చనిపోయే స్థితికి నిజంగా ఈయనకి చనిపోయే అది కూడా అంటే ఆ చనిపోయే ఆహ్, సాధారణ మనుషుల్లో చనిపోయేలా కూడా ఈయనకి లేదు కదండీ! ఇచ్ఛామరణం పొందిన ఆ వరాన్ని పొందిన వ్యక్తి ఈయన. ఎంత అద్భుతమైన అసలా ఆ ఇచ్ఛామరణం అనేది ఎవరికొస్తుంది చెప్పండి? ఆ సంత మహారాజు పుత్రుడు అంటే భీష్ముడిని చూసి మురిసిపోయి ఎంతో ఎంతో ఆనందంతో ఆయనకున్న శక్తినంతటిని కూడగట్టి, "నీకు నేను ఇచ్ఛామరణం అనే వరాన్ని ఇస్తున్నానని" చెప్పారనమాట. అది ఎందుకోసము అంటే ఆ! ఈ మహారాజు యొక్క పుత్రులే ఆ రాజకుమారి రాజ్యానికి మహారాజులవుతారు ఆయన తదనంతరం. కానీ ఈయన్ని సంతన మహారాజుని ఒక మత్స్యకన్య పెళ్లి చేసుకుంటుంది సత్యవతీ దేవి. ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు నా పుత్రులే ఉండాలి నా రాజ్యానికి. నా రాజ్యంలో నా మహారాజులుగా నా పుత్రులుండాలి. భీష్ముడు ఉండడానికి లేదని చెప్తదనమాట. చెప్పుకోలేక, అటు భార్యతో చెప్పుకోలేక, ఇటు కొడుకుతో చెప్పుకోలేక, బాధపడిపోతుంటే తండ్రిని అర్థం చేసుకొని, నేను నేను మీ సంతోషమే నా జీవితాన్ని అర్పించేశాను మీ సంతోషం కోసం. చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చూసే పెరిగాను. మీరేది నేర్పిస్తే అదే నేర్చుకున్నాను. అందుకని నేను ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్నే పాటిస్తాను. నాకు ఎటువంటి పెళ్లి మీద కానీ, పుత్రుల మీద కానీ, సాధారణ మనుషులకుండే కోరికలు కానీ, నాకటువంటివేమీ లేవు. నేను ప్రమాణం చేస్తున్నానని వెంటనే ప్రమాణం చెయ్యగానే సంతన మహారాజు ఫస్ట్ కృంగిపోయాడనమాట. ఏం చేయాలో అర్థం కాక. కుంగిపోయి ఆ పుత్రుడి ప్రేమకి తరించిపోయి ఏం చేస్తాడంటే, "నీకిచ్ఛామరణం అనే వరాన్నిస్తున్నాను నాయనా" అని చెప్పి, ఆయన శక్తినంతటిని కూడగొట్టి ఆ వరాన్ని ఆయనకిచ్చేసి, ఆయన దేహాన్ని విడిచిపెట్టేస్తాడు శంతను మహారాజు. అప్పటినుంచి ఆయనకి ఇచ్ఛామరణం అనే ఆ వరం కూడా ఆయనకు దక్కిందనమాట.
ఎంతటి అద్భుతమైన వ్యక్తో చూడండి. అడుగుతున్నప్పుడు ఆయన వారించాలా లేదా? అడ్డగించాలా లేదా? కానీ అడ్డగించలేదు. చూస్తూ ఊరుకున్నారు. దేనికోసమంటే నేను మాటిచ్చాను. నా మాటకి నేను కట్టుబడి ఉండాలి. నా మాటకి నేను కట్టుబడి ఉండాలి. కానీ ధర్మం అనేది మన మాటకి కట్టుబడి ఉండమని చెప్పలేదండి. ఎంత అద్భుతంగానో వర్ణిస్తారనమాట ధర్మం గురించి. ధర్మం అనేది తల్లి వేరైతే దానికొచ్చే శాఖలే కరుణ, దయ, ప్రేమ ఇవన్నీనంట. అక్కడే పెట్టే ఇంకిలా రాకు. దానికొచ్చే శాఖలంట. మరి ఈ ధర్మం అనే దాన్నే మనం కాపాడకపోతే దీని నుంచొచ్చిన శాఖల కోసం ఎందుకు మనం పోరాడటం? ఆ దయ, ఆ ప్రేమ, ఆ కరుణ అనేవన్నీ దేని నుంచి పుడతాయి? ధర్మం నుంచి పుడతాయి. మరి వీటిని వదిలేసి దాన్ని పట్టుకొని ఎలాడితే అసల మూలం ఎక్కడుంది? ధర్మంలో కదా ఉంది. దాన్ని విడిచిపెట్టేశారు. ఆయన ఎంతసేపు మాట కోసము, మాట కోసము, మాట కోసం అనుకుంటూ ఉండిపోయారనమాట. అసలా ఈ భీష్మ ఏకాదశి అనేది ఇదెందుకొచ్చిందంటేనండి, ఈ రోజు విష్ణు సహస్రనామం అందరికీ తెలుసు కదా! ప్రతి ఒక్కరూ ఇంటిలో అంటే భారతీయ సనాతన ధర్మంలో భగవద్గీతకి ఎంత ప్రావీణ్యం ఉందో, అదే విధంగా విష్ణు సహస్రనామానికి గాని, లలిత సహస్రనామానికి గాని అంతే ప్రావీణ్యం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది. ఈ విష్ణు సహస్రనామం ఇదే రోజు జన్మించిందంటండి. భీష్మ ఏకాదశి రోజు. భీష్మ ఏకాదశి రోజు స్వయంగా భీష్ముడే ధర్మరాజు. అంటే పాండవులలో మొదటి పుత్రుడు అన్నయ్య. ఆయన పేరు ధర్మరాజు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడిని స్వయంగా దగ్గరికి పిలిచి ఆయనకి భీష్ముడే స్వయంగా చెప్పిన నామాలన్నమాట ఇవి. విష్ణు సహస్రనామాలు. ఎలా అంటే నాయనా కృష్ణుడనేవాడు ఓన్లీ మనలో తిరుగుతున్నాడు కానీ ఆయన మనలాంటి మనిషి కాదు. ఆయనే పరమాత్ముడు. ఆయనే మొత్తం ఈ యావత్తు జగత్తుని నిండి ఉన్నాడు అని ఆయనకి తెలిసి ఆయనే ఈ విష్ణు సహస్రనామాల్ని చెప్పడం జరిగిందనమాట. ఈరోజు విష్ణు సహస్రనామాలు జన్మించిన రోజు. అదే విధంగా ఈ విష్ణు సహస్రనామాలని చెప్పేసిన తర్వాత ఈ ధర్మరాజుకి అంటే అప్పటికే అంపశయ్య మీద ఆయన 58 రోజులు ఉండడం జరిగింది. ఆహ్, ఈ 58 రోజుల తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అంటే 58 రోజుల నిడివిలో ఈ పాండవులు భీష్ముడిని కలవడానికి అప్పుడప్పుడు అంపశయ్య మీద పడుకొనున్న భీష్ముడి దగ్గరికి రావడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఆ భీష్ముడు అనే అంతటి శక్తిమంతుడు, అంతటి అన్నీ తెలిసిన వ్యక్తి అలా చేయటము. ఆహ్, పోనీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా విష్ణు సహస్రనామాలు చెప్పేసిన తర్వాత ఈ యుధిష్ఠిరుడికి అంటే ఈ ధర్మరాజుకి రాజ్యనీతి కూడా చెప్పాడంటండి. నువ్వు మహారాజువయిన తర్వాత నువ్వు రాజుగా ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలో అన్న కొన్ని కొన్ని సూక్తులుంటాయి కదండీ! నీతి వాక్యాలు అవన్నీ కూడా ఆయనకి ఇదే రోజు భీష్మ ఏకాదశి రోజే చెప్పడం జరిగిందంట. చెప్పేసిన తర్వాత అప్పుడు 58 రోజులు అంటే దగ్గర దగ్గరగా 2 నెలలు. చూడండి. అంటే 2 రోజులు తక్కువ 2 నెలలు. అలా ఆయన అంపశయ్యమైన ఎందుకు అంటే నేను ఎంత అంటే నా ధర్మం కోసం, నా స్వధర్మం కోసం నేను ఎంతమందిని నాకు తెలియకుండా నేను బాధ పెట్టానా అనే ఒక ఉద్దేశంతో ఆ బాధని నేను ఈ జన్మలోనే పొందేయాలి. నాకు మళ్ళీ పునర్జన్మ వద్దు. నాకు ఈ జన్మతోనే నాకు మోక్షం కావాలి. ఎందుకంటే కొంచెం అంటే కొంచెం కర్మని మనం ఇక్కడ ఉంచుకుని వెళ్ళినా మళ్ళీ మనం ఏమవుతామండి? ఖచ్చితంగా పుడతాం. అది మనకు తెలిసిందే. పుట్టి మళ్ళీ ఆ కర్మని కడుక్కుంటూ కొన్ని రోజులకి కడుక్కునే దారి మనకు దొరకదు. ఎగ్జాంపుల్ మనమే. కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత గానీ మనకి ధ్యానం అనేది లేకపోతే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అనేది జ్ఞానం ద్వారా కర్మని కొంచెం రిలీవ్ చేసుకోవచ్చనే విషయం అందరితో పాటు పెరిగేస్తాము, తినేస్తాము, తల్లిదండ్రులు పెట్టేస్తారు, తినేస్తాము, స్కూలుకెళ్తాం, వచ్చేస్తాం తప్ప అసలు ఇదొకటి ఉంది అనేది కొన్ని అంటే మన జన్మ పుట్టేసిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకి తెలీదు. కదా! అంటే ఆయన కొంచెం జ్ఞాని కాబట్టి ఆయనకి ఆ విషయాలు తెలుసు కాబట్టి నాకొద్దింక. నాకిక్కడితోనే మోక్షం కావాలి. నాకెలాగో ఇచ్ఛామరణం అనే వరం ఉంది కాబట్టి, నేను నా ఇచ్ఛామరణం అనే వరాన్ని నేనెప్పుడు కావాలో అప్పుడే పొందగలను కాబట్టి, నేను ఎంతమందినైతే అలాగే అలాగే నా ఇంటి కోడలు ఇలవేల్పు అయినటువంటి ద్రౌపదిని కూడా అంత బాధ పెట్టాను. ఎంతో క్షోభించాను. ఆ బాధనంతటిని నేను ఇక్కడే ఈ జన్మలోనే తీర్చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అంత దృఢ నిర్ణయం తీసుకొని 58 రోజులు ఆ అంపల సయ్య మీద అంటే రక్తం కారుతూ అలా సముద్రంలో కారుతూ ఉండేదంటండి చూడండి.
ఒక్కొక్క బొట్టు ఆ బాణంలోంచి కిందకి కారుతూ అలా పారేదనమాట ఆయన బ్లడ్. చూడండి ఎంత బాధనను అంటే అంత బాధనాయన ఇచ్చాడు, నేను పొందేయాలి ఇంకా. నాకొద్దు చాలు అనుకున్నారనమాట. అనుకుని అంతలా ఉండి ఈ విష్ణు సహస్రనామాలు చెప్పి ఈ ధృతరాష్ట్రుడికి సారీ ధర్మరాజుకి రాజనీతిని చెప్పి అప్పుడు కృష్ణుడొచ్చి భీష్ముడితో, "స్వామి నువ్వింకా ఇక్కడితో ఈ రోజుతో నీ కర్మలు రిమూవ్ అయ్యాయి. అంటే నువ్వు అనుభవించింది చాలు. పోయిందింక నేను మొత్తం. నిన్ను నేను నాలా ఐక్యం చేసేసుకుంటానని చెప్పారంట స్వయాన శ్రీకృష్ణ పరమాత్మ. చెప్తే అప్పుడు ఆయన స్వయాన ఆయనకి ఇచ్ఛామరణం ఉంది కదా! అప్పుడు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకొని, మీరే పరమాత్మని నేను అర్థం చేసుకోలేకపోయాను. నిజంగానే ఎంతటి ధర్మాత్ముడినైనా, ఎంతటి జ్ఞానాత్ముడినైనా నా కళ్ళు మాయతో కమ్మేశాయి. నేను కేవలం రాజ్యము, రాజ్యనీతి నా తండ్రికిచ్చిన మాటే అనుకున్నాను తప్ప, నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో నాకొక పొర కమ్మేసి నేను అర్థం చేసుకోలేకపోయాను స్వామి అని చెప్పి, ఆయన హాయిగా తన ఇచ్ఛామరణాన్ని తను పొందాడనమాట. అది కూడా ఈరోజు. ఇంతటి శక్తివంతమైన రోజు ఈరోజు అసలు భీష్మ ఏకాదశి. ఎంతో శక్తివంతమైన రోజు. నిజంగా ఈరోజు మనము ఒక భీష్ముడి నుంచి, ఒక భగవద్గీత నుంచి, ఒక కృష్ణుడి నుంచి వీటన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలండి. ఎంతో ఇంకా. అది ఇంత, అంత అని మనం వర్ణనాతీతం అది. ఒక భగవద్గీతనే అంటే ఒక భీష్ముడినే కాకుండా ఒక భగవద్గీతనే మనం తీసుకున్నట్లయితే, సత్యంలో జీవిస్తే ఎలా ఉంటది? ధర్మ ఆచరణలో మనం జీవిస్తే ఎలా ఉంటది? ఒక వాక్ క్షేత్రాన్ని, ఒక వాక్‌ని మనము ఎలా వాడితే ఆ వాక్ యొక్క పరిణామం ఎలా ఉంటది? అవన్నీ కూడా మనకి ఈ భగవద్గీత నుంచే రావడం జరిగింది. అందులోని మస్ట్ అండ్ షుడ్‌గా ఈ భీష్ముడు అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి, భీష్ముడనే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి అన్నమాట. మళ్ళీ అటువంటి వ్యక్తి భూమి మీద పుట్టలేదంటండి. పుట్టలేదు, పుట్టరు కూడా. పుట్టకూడదనే కదా ఆయన నిజంగా ఆ పెయిన్ అనుభవించేసి మోక్షం పొందేశారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు. ఆయన చేసిన కర్మల యొక్క ఫలితమే లాస్ట్‌లో ఆయన తీసుకున్న ఆ పెయిన్. అంతటి జ్ఞానవంతులే, అంతటి నిష్ణాతులే అసల ఆ లాస్ట్‌లో నేను ఇంకా నా కర్మలకి నాకు ఫలితం కావాలని తీసుకోగలిగారు. మరి మనమేం చేయాలండి అసలు? నిజంగా మనం అసల ఏం చేసినా కూడా మనకి మన అనే ఆలోచన ఖచ్చితంగా వస్తది. రాదని అనము. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత నా అనే ఆలోచన రాకుండా ఉండదు. కానీ ఆ నాని మన అనే విధంగా ఎలా మార్చుకోవాలి అనే దాని మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టగలగాలనమాట. ఎప్పుడు నా, స్వ ఇటువంటివి వదిలేయాలి మనము. ఆ కృష్ణ పరమాత్ముడిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ మనకి మహాభారతం. అందులోనూ ఈ కురుక్షేత్ర యుద్ధం ఇంకా మహా అద్భుతం అన్నమాట. మనకి దాన్ని ప్రతిరోజు అంటే ఒక్కొక్క శ్లోకం చదువుకున్నా, లేదంటే శ్లోకం చదవటానికి తిరగకపోతే దాని యొక్క భావాన్ని మనం రోజు అవగతం చేసుకున్నా, మనలో తెలియకుండానే చాలా మార్పులొస్తాయంటండి. ఎంతో అద్భుతమైన మార్పులొస్తాయంట. ఈ మధ్యనే నాకు రీసెంట్‌గా తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, అంటే నాకు తెలీదు. నేను భగవద్గీత శ్లోకాస్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదండీ! ఆహ్, ఉచ్చారణ ఉంది కదా! ఆ ఉచ్చారణ సరిగ్గా ఆ ఒత్తులు, హల్లులు టక్ టక్‌మని పలికే విధానం ఇలా పడి అలా పడతదనమాట. అది చదివేటప్పుడు ఆహ్, ఆళ్ళతో పాటు చదవాలంటే మెమ్మెమ్మే తెత్తెత్తే వచ్చేస్తది గదా! నేను తడబడిపోతుంటే, ఆ మాస్టర్స్ చెప్పారండి. నేను మొన్న 4 డేస్ బ్యాక్ అయ్య బాబోయ్! అసలా ఎందుకు మేమంతలా సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రావాలని గట్టిగా మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నామో తెలుసా అని అడిగారు. తెలీదు మేడం చెప్పండని అడిగాము. అడిగితే ఆవిడ చెప్పారండి. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగా. ఏంటి అంటేనంటండి, అసలు మన టెక్నాలజీ అంటే మన వేదాలు, మన ఉపనిషత్తులు చూడండి ఆటిలకున్న పవర్స్ చూడండి. ఆ ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క అచ్చు, విసర్గలు హ, ఠ, ఠ అలా ఉంటాయి కదా! అవొకటి ఒత్తులు ఆకారము, ఈకారము అవన్నీ ఉంటాయి కదా! వాటిని మనం స్ట్రెస్ ఇచ్చి అంటే పలికేటప్పుడు క్లైంభ్యం మాస్మగమః పార్థ అలా చదవాలి. అలా చదివినప్పుడంట వచ్చినప్పుడు, ఆకారం చదివినప్పుడు ఏమవుతాయంటేనంటండి, మన లోపల ఉన్న ఒక్కొక్క కణం ఇలా అవుతదంట. అంటే వాటికి స్నానం చేస్తే ఎలా అవుతది, ఒక వాటర్ జల్లితే ఎలా అవుతది, అలా అవుతాయంట అవి. అంటే ఒక్కసారిగా వాటికి తేజస్సు కలుగుతదంట. ఆటిల్ని అంతలా ఉచ్చరించి చదవటం వల్ల. ఈ నాలెడ్జ్ మనకి తెలీదు.
మనకి తెలియకుండా బయట వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ముస్లిమ్స్‌తో సహా వాళ్ళు చదువుకుని వాళ్ళ బాడీలో ఏదో జరుగుతుందని ఆళ్ళకర్థమయ్యి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు భగవద్గీతని. కానీ మనమేం చేస్తున్నాం, మన సనాతన ధర్మం, మన ఉపనిషత్తులు, మన వేదాంతాలు మనకి తెలీదు. ఇంట్లో తెచ్చుకొని అదొక డెకరేషన్ ఐటెమ్‌లా పెడుతున్నాము. నో, అస్సల కాదు. మనకి నోరు తిరిగినా, తిరగకపోయినా ఒక వారానికి ఒక్క రోజన్నా ఒక శ్లోకము ఒత్తులతో, హల్లులతో, అచ్చులతో చదివేలా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మన లోపల మన కణము కూడా అది హీల్ అవుతదంటండి. మన భాషలో చెప్పాలంటే ప్రతి కణం అంటే కొన్ని వేల కోట్లాను కణాలు కలిస్తే మన శరీరం కదా! ఆ కోట్లాది కణాలు మనము ఒక శ్లోకం చదివితే వాటికి స్నానం చేయించినంత విముక్తంట. చూడండి. ఎంత అద్భుతమో అసలు భగవద్గీత. అంత అద్భుతం. 700 శ్లోకాలు. రోజుకొక శ్లోకం చదివితే 700 శ్లోకాలంటే ఎప్పటికవుతాయో. సో, ఒక్క ఈ రోజు నుంచి మనలో ఒక గొప్ప చేంజ్ ఏదైనా రావాలి అంటే, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎప్పుడు వీలైతే వారానికి ఒక రోజు కావచ్చు, రోజుకొక రోజు కావచ్చు, లేదు నెలకొక రోజు కావచ్చు. ఒక శ్లోకాన్ని, ఒక భావాన్ని కంఠస్థం అవసరం లేదు. జస్ట్ చదివి వదిలేయండి. అది మన బుర్రలో ఏదో మూలన దాక్కునే ఉంటది. మళ్ళీ చదివినప్పుడో, మళ్ళీ లేనప్పుడో మనకి పైకి రివైన్ అవుతూనే ఉంటదనమాట. అది భగవద్గీత యొక్క విశిష్టత. ఎంత అద్భుతం అసలు. సో, ఆ భీష్ముడనేవాడి ఆ భీష్మ పితామహ అనే ఒక శక్తిమంతుడి ఈ రోజు నిర్వాణం చెందిన రోజు. అలాగే విష్ణు సహస్రనామం పుట్టిన రోజు. అలాగే రాజనీతి ఒక రాజు అంటే యుధిష్ఠిరుడంతటి ధర్మరాజుకి రాజనీతిని చెప్పిన రోజు ఈ రోజనమాట. ఈ మొత్తము అంటే ఈ భీష్మ ఏకాదశికి సంబంధించి, భీష్ముడికి సంబంధించి మనం ఇంకా ఇంకా ఆయన తెలుసుకోవాలంటే ఒక 1 డే క్లాస్ కాదు కదా! ఈ 7 డే సప్తాహాలు పెట్టుకున్నా సరిపోవు మనకి. ఆయన ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చెప్పుకుంటే నిజంగా. ఆయన ఒక్కొక్కసారి అంటే ఆయన పడ్డ ఆవేదన, ఆయన మాట ఇచ్చినందుకు ఆయన పడిన ఆవేదన, ఆయనకి సత్యం నిజంగా కదండీ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆయన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఇప్పుడు నేను నా స్వానుభవం చెప్పాలంటే, నాకు సత్యం తెలుసు. ధర్మం తెలుసు. ఏంటి సత్యము? మనుషులనేవాళ్ళు అంటే మానవ జాతికి శాకాహారమే ఆహారం అనేది సత్యం కదండీ! ధర్మం ఏంటి? ఈ సత్యాన్ని బ్రతికించడమే ధర్మం. అంటే ఎవరైతే శాకాహారులుగా మారకుండా మాంసాన్ని భుజిస్తున్నారో వాళ్ళని ధర్మంగా అంటే ధర్మాచరణలోకి మార్చాలి. అంటే వాళ్ళని మాన్పించేలా మనం చెయ్యాలి. కానీ నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను? నేనొక్కదాన్నే మెడిటేటర్‌ని. నేనొక్కదాన్నే ధ్యానిని. మా పిల్లలకైతే చెప్తాను. మా హస్బెండ్‌కి చెప్తాను వినరు. ఈ చెవున వింటారు, ఆ చెవున వదిలేస్తారు. ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారి సంగతి చెప్పిందే. ఏం చేస్తాను? సత్యం తెలుసు. ధర్మం తెలుసు. అలాంటప్పుడు తెలిసి వాళ్ళకి చెప్పినా వాళ్ళు అంటే ఇక్కడ ఒకటుంది. భీష్ముడనే అతను అయితే అతనిచ్చిన మాట వల్ల అతను ధర్మాన్ని చెప్పలేకపోవచ్చు. సత్యాన్ని చెప్పలేకపోవచ్చు. కానీ మనకి భీష్ముడి కన్నా గొప్ప వ్యక్తి మనందరికీ ఉన్నారు. ఎవరు? పత్రిజీ. సత్యాన్ని చెప్పవలసిందే. ధర్మాన్ని చెప్పవలసిందే. ఆయన ఎలా చెప్పాలో, ఎలా నడవాలో, జీవితంలో ధర్మాచరణ ఎలా పెట్టాలో ఆయన నడిచి మనందరికీ చూపించేశారు. నిజంగా అసలు మనము ఏ జన్మ సుకృతమోనండి బాబు! పత్రి సార్ లాంటి గురువుని మనం పొందాము. ఆయనతో అసలు ఎన్ని కృతజ్ఞతలు ఆయనకి తెలియచేసుకున్నా తక్కువే. ఆయనతో కొన్ని రోజులు అంటే ఒక కృష్ణుడంతటి వ్యక్తితో ఏదో ఆడుకునే పిల్లల్లా ఆయన చుట్టూ చేతులు పట్టుకొని తిరిగేసి ఏదేదో చేసి అసలు ఏ జన్మ సుకృతమండి బాబు మనందరికి కదా! అసలు అది ఏమైంది? చెప్పాను. ఇది తినే ఆహారం కాదు. ఇది కరెక్ట్ కాదు. అది అసలు మానవుల ఆహారం కాదు. ఏదేదో జరుగుతుంది. అన్నీ కానీ వాళ్ళు ఇప్పుడు నేనింతటి జ్ఞానం తెలిసి, నాకింత నాలెడ్జ్ తెలిసి, నేను ఇంట్లో తిరుగుతూ ఉంటాను. నా ఎదురుగుండాల ప్లేట్‌లో పెట్టుకొని తింటుంటే నా పరిస్థితి ఏంటి? అసలు ఏమైపోవాలి నేను? అసలా అలా తలుచుకుంటేనే, అది చూస్తేనే నాకు అయ్య బాబోయ్! ఇంకొకలాంటి ఫీలొచ్చేస్తదనమాట. ఏంట్రా బాబు! ఏం చేస్తున్నాను? నా కర్మేంటి? ఇక్కడికొచ్చి పడ్డానేంటి? ఏంటిది అసల నాకు అనిపించేస్తది. కానీ ఎట్ ది సేమ్ టైమ్ వద్దు. నువ్వు నువ్వు బాధపడితే నీ ఎనర్జీ కోల్పోతావు. నువ్వు ఏది చేయాలో అదే చేస్తున్నావు. చెప్పావు.
నీ ధర్మం నీ ధర్మబద్ధంగా చెప్పు. మారకపోతే అది వాళ్ళ కర్మ అని నా ఇన్నర్ చెప్తది. కానీ ఇన్నర్ చెప్పిన కళ్ళతో చూసిన దాన్ని తట్టుకోవడం ఎంత కష్టమండి. చాలా కష్టం. ఏం చేస్తాను వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తున్నానంతే. ఇదివరకనుకోండి వారించి, కేకలేసి, వద్దు, అది, ఇది ఇంకా అది చెప్పే కొద్దీ వాళ్ళకెలా కనిపిస్తుందంటే, ఈ రోజు తెచ్చేది రోజు తెచ్చేస్తున్నారనమాట. సో, ఏం చేశాను, ఇంకా నథింగ్. అసల అంటే ఇప్పుడు నా ఎనర్జీ ఎలా ఉందంటే, నా సరౌండింగ్, నా బౌండరీ నేనే ఉన్నాననమాట. హాయిగా ఉన్నాను. అదే చేస్తున్నాను. నిజంగా ప్రశాంతంగా ఉంటున్నాను. అంటే ఒక సత్యం తెలిసి, ఒక ధర్మం తెలిసిన వ్యక్తి దాన్ని లోపి ఆచరించలేకపోయినా, తన ఎదురుగుండా ఒక అధర్మం జరుగుతున్నా, ఆ వ్యక్తికి తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటదండి అసలు. చాలా కష్టం. అసలు దాన్ని జీర్ణించుకోవడానికే కొన్ని రోజులు పడతదనమాట. అలాంటిది మరి అంతటి జ్ఞాని, అంతటి అంటే భీష్ముడంతటి వ్యక్తి తన ఎదురుగుండా పాండవులని ఆ కౌరవులు ఏం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా పరాభవిద్దాము, ఎలా చంపేద్దాము, ఏ విధంగా వాళ్ళని హింసిద్దాము, ఏ విధంగా చేద్దాము అనే అధర్మము కృత్యాలు చేస్తున్నారని భీష్మునికి తెలుసు. కానీ ఆయన ఎంత నలిగిపోయుండుంటారసలు చెప్పండి? నలిగిపోతున్నారు. కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యాన్ని ఆయన వినియోగించలేదు. అంతే కదండీ! ఆయనకున్న శక్తి సామర్థ్యాన్ని ఆయన వినియోగించుంటే అసలు వస్త్రాపహరణ వరకు అదెళ్ళుండేదే కాదు. ఎళ్ళింది అంటే ఒక శక్తిమంతుడి యొక్క సామర్థ్యం శక్తికి ఉపయోగించాలి తప్ప అధర్మానికి ఉపయోగించకూడదు. అధర్మం పెచ్చు మీరుతుంది అంటే అక్కడ ఒక శక్తిమంతుడున్నాడు అంటే ఆ శక్తిమంతుడి యొక్క శక్తి అధర్మం కన్నా తక్కువైపోతుందని. కాదంటారా? అవునంటారా? ఖచ్చితంగా అది అవునండి. కదా! అదే జరిగిందక్కడ. అప్పుడు భీష్ముడు లాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోయినప్పుడు ఎవరొచ్చారు? కృష్ణయ్యొచ్చాడు. తానొచ్చి నిలబడ్డాడు. తానొచ్చి ధర్మం కోసం యుద్ధం చేశాడు. అప్పుడేం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేరు. ఒకటే అస్త్రం. చక్రం విడిచిపెట్టడం. ఖండించడం. అంతే జరుగుద్ది. ఇంకంతకన్నా ఏం జరుగుద్ది? అందుకనే ప్రతి దానికి ఒక రోజొస్తదండి. ఇప్పుడు నేను అంటే, ఇప్పుడు నేనిలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఇప్పుడు చుట్టాలొచ్చారని చెప్పి లేచి వెళ్ళాను కదండీ! ఎవరొచ్చారో తెలుసా? పంతులు గారొచ్చారు. బ్రాహ్మలొచ్చారు. ఒంట్లో బావుండట్లేదంట. హ్మ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక కంప్లెయింట్, హెల్త్ కంప్లెయింట్ అంటే డిసీజెస్ వచ్చేస్తున్నాయి. ఆపరేషన్స్ అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. వాస్తు తేడా. నేనేం చేస్తున్నాను, నా కర్మేంటి అనేది వీళ్ళకి ఆలోచనలోకి రాదు. పంతులు గారిని తీసుకొచ్చి జాతకాలు చూపిచ్చి, వాస్తు చూపిస్తున్నారు. ఏమంటాం? అలా ఉంటది. అసలా మినిమమ్ నాలెడ్జ్ ఎలా ఉపయోగించరండి? అసల అంత మాయ కమ్మేస్తుంది మనుషుల్నసలు. చెప్పినా కూడా అర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకు వినాలనుకుంటారో తెలీదు. అంటే ఈ మానవ జన్మకున్న అదృష్టమో, దురదృష్టమో కూడా అర్థం కాదు. మానవ జన్మ తీసుకోవడం ఎంతో అదృష్టమైతే, మానవ జన్మను ఒక మాయ కమ్మేయటం అంతే దురదృష్టమండి నన్నడిగితే. ఆ మాయ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడాలి నిజంగా. ఆ విషయంలో మాత్రం మనందరం చాలా అదృష్టవంతులు. చాలా త్వరగానే ఆ మాయ నుంచి బయటపడి, మనం అద్భుతంగా అసల ఇది శరీరం అనేది నిజమైనది కాదు. ఆత్మకే అసలైన స్థితి. ఆత్మస్థితి అసలైన స్థితి. దేహంతో ఈ ఆత్మ చేయవలసిన పనులు చేయడానికి ఇక్కడికొచ్చామనే విషయం మనం తెలుసుకోగలిగాం. మన పత్రిజీ సార్ వల్ల. నిజంగా ఆయన మహానుభావుడు. ఎక్కడున్నారో గాని ఆయనకి శతకోటి వందనాలసలు. నిజంగా కదండీ! అసలా ఒక్కొక్క సబ్జెక్టు కొన్ని కొన్ని చూస్తూ, కొన్ని కొన్ని తెలుసుకుంటూ, దాని యొక్క ఇన్ డెప్త్ తెలిసినప్పుడు ఆయన ఇంతటి మహాశక్తి భూమి మీద ఇలా ఎలా తిరిగేసిందనిపిస్తది నాకు సార్‌ని అదే అది గుర్తొచ్చినప్పుడు. ఆయనతో కొంచెం చిన్నప్పటి నుంచి గడిపున్నాం కదా! అది ఏదో తెలియని ఫీలొస్తదనమాట. ఈయన ఇలా ఎలా తిరిగేశారు అని అనిపిస్తది. ఆయన ఒక్కొక్కళ్ళని కొట్టేవారు కదండీ! నిజంగా కొట్టడం కాదు అంతటి జ్ఞానం మనకి ఈ కొంచెం ఈ రవ్వంత జ్ఞానం తెలిస్తేనే ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు మండుతుంటే, అంతటి జ్ఞానం తెలిసిన వ్యక్తి ఆ చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే ఆయనను కొట్టినా, చంపేసినా తప్పులేదు. నిజంగా. ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళు నడ్డి మీద వేసేవాళ్ళు. లేదా దెబ్బ మీద కొట్టేవారు. లేకపోతే ఏదో ఒకటి మూర్ఖ శిఖామణి, ఈ బుర్ర పని చేత్తలేదు అలా తిట్టేవారనమాట. ఆయన తిడుతున్నారంటే అందులో చాలా అర్థం ఉంటది నిజంగా. మనకి బుర్ర పని చేయలేని పనులన్నీ మనం చేస్తాం కాబట్టి. సో, భీష్ముడి ఆహ్, చరిత్ర ఎంత అద్భుతంగా ఉందో కదండీ! అసలు మాట్లాడుకుంటుంటేనే ఒకలాంటి ఎనర్జీ ఫార్మ్ అవుతుంది మన లోపల.
అలాంటిది మనము ఆ భగవద్గీతని మన లోపలికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని గాని, లేదంటే వారానికి ఒకటి మనం పఠించుకుంటూ, భీష్ముడు అసలు ఆయన జర్నీ గురించి మనం ఆయన జీవితాన్ని ఒక పితృని మాట కోసము, ధర్మం కోసము, సత్యం కోసము త్యాగం చేసేసారు. త్యాగం చేసి ఆయన జన్మంతా ఆయన శక్తి ఎలా వచ్చింది అంటే నేనెంతో ధర్మాత్ముడిని అనుకున్నారాయన. కానీ ఆయనకి తెలియకుండానే ఆయన అధర్మంలో పాలు పంచుకున్నాను. నేనిలా మౌనంగా ఉండడం వల్ల ఇంతటి అధర్మం జరిగిందన్న విషయం ఆయనకి కృష్ణుడంతటి వాడు వచ్చి చెప్తే గాని అర్థం కాలేదు. ఎందుకంటే మరి సాధారణ మనుషులు చెప్తే ఆళ్ళకర్థం కాదు కదండీ! నాకే చెప్తున్నారా అనుకుంటారు తప్ప, ఆహా! నేనింతటి ధర్మాత్ముడిని, ఇంత సత్యం తెలిసిన వాడిని నేననుకుంటారు తప్ప, వాళ్ళు సాధారణ వ్యక్తులు చెప్తుంటే వాళ్ళకెలా అర్థమవుతది? అందుకే కృష్ణుడు రంగంలోకి దిగాడు. రంగంలోకి దిగి ఒక్కసారి అలా స్క్రీనేసాడనమాట తెర. ఆయన ఏ అధర్మాలు చేశారో, ఎలా చేశారో, ఏం చేశారో అదంతటిని ఒకసారి స్క్రీనేసారనమాట. ఒక్కసారి ఆ కురుక్షేత్రంలో కృష్ణుడికన్నీ తెలుసు కదా! ఆ నేచర్‌ని అలా ఆపి, సూర్య భగవానుడిని అలా ఆపి, యుద్ధ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరిని అలా ఒక్కసారి ఆపి, ఆయన తెరని ఆయనకి ఒకసారి చూపించారనమాట. ఆయన తెరని ఆయనకి చూపిస్తే ఆయన జీవితం అంతా కూడా ఏముందండి, ఎప్పుడు తండ్రి కోసం ఆయన, ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి, ఒక యుక్త వయసుకొచ్చే వరకు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. యుక్త వయసు అయిన తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచార్యం వహించి అదే పాటిస్తూ వచ్చారు. ఆజన్మాంతం అయిన తర్వాత, బ్రహ్మచార్యం అయిన తర్వాత, ఈ సత్యవతీ దేవి అంటే సవతి తల్లి, పినతల్లి ఎవరైతే ఉన్నారో ఆళ్ళ పిల్లల కోసం, కనీసం ఆళ్ళ పిల్లలకి ఎటువంటి విద్యలు రావు. స్వయంవరం చేసుకునే ఆ శక్తి లేదు. ఆహ్, అంటే ఈయన యొక్క తమ్ముళ్ళ భార్యలని కూడా ఈయనే వెళ్లి స్వయంవరంలో ఈయనే గెలుచుకొని, ఈయనే తీసుకొచ్చి చూడండి. ఎందుకసల అంతటి ఇది అంతే ఆ ప్రేమతో, ఆ మాయతో కళ్ళు మూసుకుపోవడం అనమాట. ఆ పొరొచ్చేయటం అనమాట. చేసి తీసుకొచ్చారు. అప్పుడే కదా ఈయనకి అంబాదేవి అనే ఆమె యొక్క శాపం ఈయనకి తగిలింది. నేనొచ్చే చంపుతాను నిన్ను, నీకు ఇచ్ఛామరణం ఉన్నప్పటికీ అని చెప్పి, అంబాదేవి యొక్క శాపాన్ని భీష్ముడికివ్వడం కూడా జరిగిందనమాట. ఎందుకు అంటే, ఆ అంబాదేవి ఎందుకు అలా శపించింది అంటే, నీకున్న శక్తి సామర్థ్యాలతో నువ్వు ఎంతో పుణ్యాత్ముడివి, ఎంతో వీరుడివి అని నువ్వు పొంగిపోయి నువ్వు చెయ్యకూడని పనులు నువ్వు చేస్తున్నావు. ఆ విషయం నీకు తెలియట్లేదు. నీకు కళ్ళు తెరుచుకున్న రోజు, నువ్వు సత్యంలో లేవు, నువ్వు ధర్మంలో లేవని నీకు తెలిసిన రోజు, నిన్ను చంపడానికి నీ ముందుకు నేనే వస్తాను. నేను నీ ముందుకొస్తే, నీ చావు నీ ముందుకొచ్చినట్లే నువ్వు నిర్ణయించుకో అని చెప్పింది అంబాదేవి. అదే విధంగా నిజంగా కురుక్షేత్రంలో అంబాదేవి అడుగుపెట్టింది. అడుగుపెట్టినప్పుడు ఆయన స్వీకరించారు దాన్ని. ఎందుకంటే ఆయన అధర్మం అంతా శ్రీకృష్ణుడు ఏం చేశాడు, తెరేసి సినిమా చూపించాడు. సినిమా చూపిస్తే ఆయన మరణించడానికి అప్పటి వరకు మరణం అనేది ఆయన దృష్టిలో లేనిది, ఇంకా కూడా ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో ఇంకా ఆ రాజుని, ఆ సింహాసనాన్ని కాపాడేద్దామని. కాపాడేద్దామని అంటే ఆ వ్యామోహం అన్నమాట. ఆ సింహాసనాన్ని రాజుకి ఇచ్చిన మాటని, ఆ వ్యామోహాన్ని ఇంకా కురుక్షేత్రం యుద్ధంలో ఇంకా బ్రతకాలనే ఆ థాట్ ఆయనకింకా ఉండడము. ఇంకా ఏదో చెయ్యాలి. ఆ రాజు కోసం అంటే ధృతరాష్ట్రుడు కళ్ళు లేని వ్యక్తి కదండీ! ఆయనకి ఇంకా ఏదో చెయ్యాలి అని ఆ మాట తీసుకున్న ఆ తల్లి అంటే సవతి తల్లి దగ్గర మాట తీసుకున్న వల్ల ఆ మాట మీద నిలబడిపోవాలి అని అలా చేస్తూ ఉండడం వల్లనమాట. అప్పుడు ఆ అంబాదేవి ఎప్పుడైతే ఆ యుద్ధ ప్రాంగణంలో అడుగుపెట్టిందో ఈయనకి అర్థమైంది. అసలు ఆ అంబాదేవి కూడా యుద్ధ ప్రాంగణంలో అడుగు పెట్టకూడదనమాట. ఎందుకు అంటే స్త్రీలు యుద్ధంలోనికి యుద్ధ ప్రాంగణంలోనికి అనుమతి లేరు. ఎందుకంటే చూడండి మనము ఒక కబడ్డీ గాని, ఒక గేమ్ గాని ఆడుకుంటున్నాం అనుకోండి. కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఈ ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ దాటకూడదు. ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ దాటకూడదు. బ్యాట్ ఇన్ని సార్లు కొట్టాలి. 2 సార్లు నీల్ డౌన్ చేస్తే ఔట్. అలా పెట్టుకుంటాం కదా! సేమ్ అలానే ఆ కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. స్త్రీలు యుద్ధ ప్రాంగణంలోనికి రాకూడదు. ఎప్పటి నుంచి యుద్ధం అంటే సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు.
ఆ నియమము అలాగే చాలా నియమాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ నియమం ప్రకారం అంటే యుద్ధ నియమాల్లో ఒకటైన నియమం ఏంటి స్త్రీలు రాకూడదు. అందుకని అంబాదేవి మరి ఒక స్త్రీ కదా! ఆమె ఎలా రాగలదు? రాలేదు. ఆవిడే వస్తేనే భీష్ముడికి మరణం సంభవిస్తుంది. ఎందుకంటే ఆవిడ కనిపిస్తేనే నా ఇచ్ఛామరణం అనే కోరికను ఆయన విడిచిపెట్టగలడు. ఆవిడ కనిపించాలి భీష్ముడికి. ఏం చేయాలి అనే ఒక్క థాటు ఈ పాండవులకి అందరికి కలిగిందనమాట. కలిగినప్పుడు ఎవరున్నారిక్కడ లీల లీలలు చేసేవాడు, మాయలు చేసేవాడు ఒకడున్నాడు కదా మనకి. ఆయనొచ్చాడు. ఆయనొచ్చి "ఏం భయపడొద్దు, ఏం కంగారు పడొద్దు. దీనికొక ఆలోచనుంది." అంటే ఒక ఇదుందని చెప్పి యక్షుల దగ్గరికి పంపిస్తాడనమాట అంబాదేవిని. ఆ యక్షుడు అంటే అడవిలో ఒక ఆహ్, అంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేస్తాను చూసారా? అంటారు చూసారా? అలా ఆ యక్షుడనే వాడు మాత్రమే ఇలాంటి శక్తిని అంటే ఒక స్త్రీని పురుషుడిగా కొన్ని రోజులు మార్చగల శక్తిని ఇవ్వగలడన్న విషయం కృష్ణుడికే తెలుసు. అక్కడికి కృష్ణుడిని అదే కృష్ణుడు చెప్తాడనమాట. నువ్వు అప్పుడు ఆ అంబాదేవి ఆ స్త్రీ ఆ మాట కోసం ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళి ఎంతో ఘోర తపస్సు చేస్తే యక్షుడు కరుణించడు. అంటే ఈ స్త్రీ నిలదొక్కుకొని నిలబడగలదా లేదా అని శివుడు పెట్టిన పరీక్ష అనమాట ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఈవిడే ఆ తపస్సు కృష్ణుడు చెప్పిన విధంగా చేసేసింది. అయినా యక్షుడు ప్రత్యక్షం అవ్వలేదు. తన శరీరాన్ని మార్చలేదు ఒక పురుషునిగా. అప్పుడు చాలా ఇతనికి తన జీవితం వేస్ట్ అయిపోతది. నేను భీష్ముడిని కేవలం మరణించడం కోసమే కదా నేను జీవించుకున్నానని ఆవిడేం చేస్తదంటే ఎక్కడైతే తను తపస్సు చేసి ఒక ఇది చేసిందో, ధ్యానం చేసిందో అక్కడే తనొక కట్టెలు నిర్మించేసుకొని అందులో నుంచుండిపోద్ది. నా దేహాన్ని ఇక్కడే నేను బూడిద చేసేసుకుంటాను. నా జన్మ ఇంకా వేస్ట్. నేను ఆయన్ని మరణించడం కోసమే కదా నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాను అని చెప్పి ఆమె తన బాడీని బూడిద చేసుకోవడానికి సిద్ధపడిపోయి, ఎప్పుడైతే ఇలా నిప్పు రవ్వను అంటించుకుని, ఆ వేడి ఇలా ఫార్మ్ అవుతుందో, అప్పుడు తక్షకుడు వస్తాడు. వచ్చి ఆ మంటలను ఆపి, అప్పుడు అడుగుతాడనమాట. అడిగితే, "ఎంత టైం పట్టిందా నువ్వు రావటానికి? ఇంత ఘోర తపస్సు చేయాలా నేను? నేను మరణించిపోతాను అని తెలిస్తే గాని రావా?" అని అడిగితే, "నీకెంతటి శక్తుందో, నువ్వు నీ మాట మీద, నీ శక్తి మీద నువ్వు ఎలా గలవో కూడా నేను చూడాలి కదా! నీకు ఈరోజు నేను నీకు నీ స్త్రీ శరీరాన్ని తీసి పురుష శరీరంగా మార్చేస్తే, నువ్వు రేపొద్దున్న నువ్వొక స్త్రీగానే లోపల స్త్రీవే నువ్వు. పై శరీరాన్ని ఒకటి, బాడీని ఒకటి నేను పురుషుడిగా మారుస్తాను. రేపొద్దున ఎళ్లి నువ్వు యుద్ధం చేయాలంటే యుద్ధ ప్రాంగణంలో అంతమంది యోధుల ముందు నువ్వు నిలబడాలి కదా! అంతటి శక్తి నీకుందా లేదా అని నేను చూడడం కోసమే నేను నీకు పరీక్ష పెట్టానని తక్షకుడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు నేను నిలబడగలను, నేను తట్టుకోగలను అని చెప్తే, అప్పుడు తన పవర్స్‌నన్నిటిని ఇచ్చేసరికి, ఆ పవర్స్‌ని తట్టుకొని అంటే బాడీ చేంజ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు కదండీ! ఎన్నో అంటే ఇబ్బంది పడుతూ మొత్తం ఆ ఎనర్జీస్‌ని తను తీసుకొని, లీనం చేసుకొని, ఒక పురుషుడిగా మారతదనమాట. మారి అంటే జుట్టు, సమ్మ మీసాలు అవన్నీ అదొక రకంగా వచ్చి, అప్పుడు యుద్ధ ప్రాంగణంలో అడుగుపెట్టేసరికి, ఆ కౌరవులు అంటే భీష్ముడికి తెలుసు ముందే తనొస్తది, నేను సిద్ధంగా ఉన్నానని. కానీ భీష్ముడికి మరణం లేదని విర్రవీగిపోతున్న ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ 100 మంది కౌరవులు ఎవరైతే ఉన్నారో, ఈ అంబాదేవి పురుషుని అవతారంతో వచ్చి యుద్ధ ప్రాంగణంలో అడుగు పెట్టేసరికి వాళ్ళందరూ నిర్ఘాంతపోతారనమాట. అయ్య బాబోయ్! వచ్చేసింది. స్త్రీ అంటే రాకూడదని అనుకున్నాం. పురుష అవతారంలో వచ్చేసింది. ఇంక పితామహులు ఇక్కడ గనుక ఇక లేకపోతే మనకింక రక్షణే ఉండదు. పితామహులు ఉన్నారు కాబట్టే ఈ 11 రోజుల నుంచి ఇంతమంది యోధులున్నప్పటికీ మన దగ్గరికి ఒక బాణం కూడా రాలేకపోయింది. ఇప్పుడు ఈయన తప్పుకుంటే మన పరిస్థితి ఏంటి అని అక్కడి నుంచి ఆళ్ళలో ఒక అలజడి. గుండె లబడబమని కొట్టుకోవడం స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే ఆ పితామహుడు అనే వ్యక్తి అక్కడి నుంచి పక్కకి తప్పుకున్నాడో, కురుక్షేత్రం ఇంకొక స్టెప్ ముందుకి. మెయిన్, మెయిను గోడని కొట్టేసారు కదా వీళ్ళు. మెయిన్ గోడ ఎప్పుడైతే తప్పుకుందో రెండో గోడ అంటే రెండో స్టెప్ రెండో గోడలో ఖచ్చితంగా వెళ్తారు. అప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఈ భీష్ముడు అనే అంతటి వ్యక్తిని ఇచ్ఛామరణం పొందిన వ్యక్తిని కూడా అసలాయన్ని ఆహ్, మరణించడానికి గాని, ఆయన యొక్క ఇచ్ఛామరణ ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఈమె కనిపిస్తేనే మరణించిపోవాలని కూడా ఆయన ఒప్పుకోలేదండి. ఆ యుద్ధంలో అంతటి ఇదిలో కూడా
నేను యుద్ధమే చేస్తాను. ఈ అంబాదేవితో పాటు ఈ అర్జునుడు, కృష్ణుడు, అలాగే పాండవులు కూడా ఆయన మీద ఏకధాటిగా యుద్ధం చేయమని భీష్ముడే చెప్పాడంటండి. అంబ కనిపించినప్పుడు నాకు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది నా మరణం నా దగ్గరికొచ్చేసిందని. అప్పుడు నా శరీరానికి కూడా తెలుస్తది. నేనప్పుడు ఆల్రెడీ కొంచెం అంటే నా శక్తి కొంచెం డౌన్ అవుతది. అందుకని అప్పుడైతే మీరందరూ నా మీద యుద్ధం చేయగలరు అని ఎంతో బాధతో ముని మనవలకి చెప్పడం అన్నమాట. చెప్పడం జరిగింది. అప్పుడు ఈ అంబతో పాటు ఈ అర్జునుడు వీళ్ళందరూ కూడా ఆయన శరీరంలో ఇంచు కూడా ఖాళీ లేకుండా బాణాలు సంధిస్తూనే ఉంటారు. సంధిస్తూ కొన్ని వందల అంటే కొన్ని ఎక్కువ బాణాలు పడ్డాక గాని ఆ మనిషి అలా కూలలేదంటండి. అంతటి ఎనర్జిటిక్ అంటే ఒక స్టిఫ్ అయిన బాడీ అన్నమాట. అలా పడేసరికి ఆయన పడుకుంట్లోకి అంపశయ్య అంటే ఏంటండి? మంచం. ఆ మంచం అన్నమాట. బాణాల మంచం. అంటే ఆయన గుచ్చుకున్న బాణాలు ఇవతల నుంచి అంటే మన ఇక్కడి నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, బయటికి, లోపలికి వచ్చి ఆయన అలా మనిషి వెనక్కి పడిపోయేసరికి ఆ కింద అవన్నీ మట్టిలో గుచ్చుకునేసరికి సేమ్ ఆయన బాణాలతో తయారు చేసిన బాడీ అంటే మంచం మీద ఒక బాడీ పడుకుంటే ఎలా ఉంటదో సేమ్ అలా ఉందంట. అంపశయ్య అని పేరు అందుకోసమే వచ్చిందండి. బాణాలతో చేసిన మంచంలా ఉందది. ఆ బాణాలు లోపల నుంచి బయటికి, కింద నుంచి పైకి అలా గుచ్చుకునుంటే, ఆ బాణాల మీద ఆయన అలా పడుకొనున్నారనమాట. నేను మొదట్లో చెప్పాను కదా! ఓన్లీ హెడ్‌కి ఒక్కదానికి బాణాలు లేవు. అది ఆ హెడ్ ఇలా ఏలాడుతుంటుంటే, ఆ పితామహుల్ని చూసి తట్టుకోలేక అర్జునుడు ఆయనకున్న విలువిద్యతో ఆ బాణాలను వేసి అంటే ఈ హెడ్ బ్యాలెన్స్ అవ్వడానికి ఇలా ఏలాడకుండా బ్యాలెన్స్ అవ్వడానికి బాణాలేసి ఆ హెడ్ ఇలా నిలబెట్టేలా చేస్తాడనమాట. ఈ కింద బాడీ అంతా మొత్తం బాణాలే. దీనికి తప్ప. దీనితోనే మాట్లాడేవారు. దీనితోనే అన్నీ చెప్పేవారు. ఆ 58 రోజులు ఆ అంపశయ్య మీదే ఉన్నారు. ఎటువంటి నిద్ర, నీరు, తిండి అంటే ఆహారము ఏమి లేకుండా అంటే ఒక మానవుడికి కావాల్సినవి ఏమీ లేకుండా నేను అంటే ఆయన జీవితమంతా ఎలా అయితే నిష్టతో మా మాట మీద నిలబడే వ్యక్తితో, ధర్మంతో, సత్యంతో గడిపాడో, ఈ 58 రోజులు కూడా నేను అలాగే గడపాలనుకుంటున్నాను. నా మొత్తం అంటే నేను ఎంతైతే అధర్మాన్ని పోగు చేసుకున్నానో, ఎంతైతే కర్మను పోగు చేసుకున్నానో నేను ఇప్పుడే విడిచిపెట్టాలనుకుంటున్నాను. అందుకని నాకు సాధారణ మానవుల్లాగా నాకు తిండితో, నిద్రతో, ఎటువంటి ఆహార పానీయాలతో అవసరం లేదు. నేను ఇలా పడుకొని అంటే ఆయన 58 రోజులు ఒక విధంగా చెప్పాలంటేనండి ధ్యానం చేస్తూ, క్షమాపణలు చెప్పుకుంటూ, ఇంతటి అధర్మాన్ని నేను చేశానా అని మనం అంటాం చూసారా మన వాడుక భాషలో పశ్చాత్తాపం. పశ్చాత్తాపపడుతూ, క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటూనే ఉన్నారనమాట. ఎన్ని క్షణాలు 58 రోజులంటే దగ్గర దగ్గరగా 30, 60 రోజులు 2 నెలలు క్షమాపణలు చెప్పుకున్నాడాయన. చాలా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, పశ్చాత్తాప చెందాడు. ఆయన అలా అంపశయ్య మీద పడుకొని ఉంటే ఆయన దగ్గరికి ద్రౌపది కూడా వస్తది. "పితామహ మీరిలా చెయ్యొద్దు. మీకు ఇచ్ఛామరణం అనే వరం ఉంది కదా! ఇంకా ఇంతటి బాధను పడొద్దు. మీకు తెలిసింది కదా! మీరు దయచేసి ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టండి" అని అడిగితే లే ఆవిడని చూస్తూ అలా అంపశయ్య మీద ఉండి ఏడుస్తారనమాట. చాలా బాధపడతారు. నిజంగా నన్ను నువ్వు క్షమించాలి తల్లి. నువ్వు క్షమిస్తే కొంచెం నాది ఈ భారం తగ్గుద్ది. నేను అక్కడ ఆ మాయా సభలో ఉండి నీకంతటి పరాభవాన్ని కలిగించాను. ఎంతటి క్షోభను అనుభవించి ఉంటావమ్మా అని చెప్పి ఆవిడని బాధపడుతూ అదే ఒక విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపంతో కూడిన బాధనమాట. అప్పుడు ఈవిడ కూడా బాధపడి పశ్చాత్తాపానికి మించింది లేదు పితామహ మీరింక ఈ దేహాన్ని విడిచిపెట్టండి అంటే, లేదు లేదు నేను విడిచిపెట్టను. నా యొక్క ఆ యొక్క అధర్మం వల్ల 12 సంవత్సరాలు మీరు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చిన్న విషయమేండి. ఒక జీవితాన్నే పాండవులు ధర్మం నిలబడడం కోసం, సత్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టేశారు. అంతే కదండీ! మరి ఎందుకు మనం కౌరవుల కోసం అలా చెప్పుకోము? ఆళ్ళెప్పుడు అసత్యంలోనే, అధర్మంలోనే ఉన్నారు.
అసత్యాలు, అధర్మాలు వాళ్ళని ఎప్పుడు విర్రవీగేలాగే చేశాయి. అందులో ఎటువంటి సందేశము లేదు. ప్రతిరోజు, ప్రతి నిత్యము వాళ్ళ యొక్క అధర్మము అంతకంతకి పెచ్చు మీరిపోయి, ఈ పని చెయ్యొచ్చా? ఈ పని చెయ్యకూడదా? అసలు ఇలాంటి కృత్యాలు మానవుడు చెయ్యొచ్చా? అనే ఆలోచన కూడా ఆళ్ళకి లేకుండా ఎన్నో అఘాయిత్యాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ధర్మాత్ములకి, ధర్మం తెలిసిన వాళ్ళకి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అంటే తట్టుకోగలాలి. మనం ఇంకా తట్టుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని మనకి ఆ పరీక్ష నేచర్ పెడుతూనే ఉంటది. అసలు పాండవులు యొక్క పుట్టినప్పటి నుంచి వాళ్ళు అజ్ఞాతవాసం చేసి మళ్ళీ మహారాజులయ్యే వరకు వాళ్ళ యొక్క జర్నీని మనం చూసినట్లయితే, వాళ్ళు సుఖంగా ఉన్నది ఎక్కడండి అసలు చెప్పండి? అసలు వాళ్ళ జీవితంలో ఉండదు. కానీ వాళ్ళు ధర్మాత్ములు. ధర్మం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగంగా చేసిన వాళ్ళు. ధర్మం కోసమే వాళ్ళు ప్రతి నిమిషం బ్రతికిన వాళ్ళు. 12 సంవత్సరాల అజ్ఞాతవాసం దేనికోసం చేశారు? ఓన్లీ వాళ్ళ వైఫ్‌కి జరిగిన అంటే ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణ అనే దానికి రివెంజ్ అంటే ఒక విధంగా రివెంజ్ తీర్చుకోవడం కోసం అజ్ఞాతవాసం చేశారా? 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. టోటల్లీ 13 ఇయర్స్. ఎందుకు చేశారండి? ఓన్లీ రివెంజ్ తీర్చుకోవడానికా? నో. ఎందుకు చేశారు అంటే, వాళ్ళకి కృష్ణుడు అర్థమయ్యేలా చెప్పాడు. ఏమని అంటే, మీరు ఈ అధర్మాన్ని మీరు ఊరుకుంటే, మీ భార్యకి జరిగిన దాన్నే మీరు గమనిస్తున్నారు తప్ప, ఒక మహారాణి పట్ల, ఒక స్త్రీ పట్ల, అందులోని ఒక మహారాణి పట్ల ఇంతటి ఘోరమైన పనికి వీళ్ళు ఒడిగట్టారు అంటే, రేపొద్దున ఒక సాధారణ స్త్రీ మీద వీళ్ళు చూసే విధి విధానాలేంటి? ఆ స్త్రీని వీళ్ళకిచ్చే గౌరవం ఏంటి? అని చెప్పి కృష్ణుడు సత్యవాక్య పరిపాలుడు కాబట్టి, ధర్మం తెలిసినవాడు కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. చెప్పి మీరు ఈ క్షణం నుంచి కౌరవుల్ని ఏదో చేసేయాలి. లేతే కౌరవులు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. శత్రుత్వాన్ని అదే పగని పెంచుకోవాలని చెప్పలేదండి ఆయనెప్పుడు. ధర్మం కోసం మీరు ఎప్పుడైతే పోరాటం చేయటము, ధర్మం కోసం మీరు ఎప్పుడైతే యుద్ధం చేయటం మొదలుపెడతారో, యావత్తు ఈ సృష్టి మీకు సహకరిస్తది. యావత్ సృష్టి ఎవరిలో ఉంది? కృష్ణుడిలోనే ఉంది. కృష్ణుడు ఎవరి వెనకాల ఉన్నాడు? పాండవుల వెనకాలే ఉన్నారు. ఆళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి అస్త్రాలు లేవు. 1 మెయిన్ అస్త్రము ధర్మము, 2 సత్యము, 3 కృష్ణుడు. అంతే. ఆ మూడాటిలతో అద్భుతంగా యుద్ధాన్ని చేశారు. ఫస్ట్ ధర్మాన్ని నిలబెట్టారనమాట. ఏదైతే అధర్మం ఉందో ఆ అధర్మాన్ని ఆయన స్వయాన ఆయన మాటల్లో చెప్పారండి. ఏమని? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అయితే అధర్మం పెచ్చుమీరుతూ ఉంటుందో అప్పుడు అక్కడ ఆ మార్గాలు, దారుణాలు ఇవన్నీ పెచ్చిమీరిపోతూ ఉంటాయో, అక్కడ ఆ క్షణమే నేను మళ్ళీ పుడతానని చెప్పడం అనమాట. మళ్ళీ పుట్టడం అంటే, మళ్ళీ కృష్ణుడిలాగా ఫ్లూట్ పట్టుకొని, నెమలి కన్నెట్టుకొని, కిరీటం పెట్టుకొని పుట్టడం కాదండి. యోగులు ఇప్పుడు మన పత్రిసారే ఒక కృష్ణుడు. ఆయన యొక్క అంశే ఒక కృష్ణుడు. అలాగే కొంతమంది యోగులున్నారు. ఎంతో మంది యోగులున్నారు. ఆళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశనే. అంతే కదండీ! ప్రతి ఒక్కరు తీసుకున్నాము. అలానే అంటే ధర్మాన్ని ఆచరిస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటది? ధర్మం తెలిసి ఆచరించకపోతే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటది? సత్యంలో జీవించడం అన్నీ అంటే ఒక భగవద్గీత నుంచి మానవ మనుగడకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనకి భగవద్గీత నుంచే వస్తాయండి. సో, ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే భగవద్గీతలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే. ఒక ధృతరాష్ట్రుడు, ఒక దుర్యోధనుడు, ఒక భీష్ముడు, ఒక కృష్ణుడు, అలాగే అర్జునుడు, పాండవులు 5గురు ఉన్నారు కదా! నకులుడు, సహదేవుడు, భీముడు అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్క గుడ్ క్వాలిటీని, ఒక్కొక్క మంచి క్వాలిటీస్‌ని మనం ఒక జ్ఞానంతో కూడిన ఒక నాలెడ్జ్‌ని మనం తీసుకోగలమనమాట.
అంతటి అద్భుతమైన శక్తి ఈ భగవద్గీతకు ఉంది. సో, మనము ఈ రోజు నుంచి ధర్మము అంటే భీష్మ ఏకాదశి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటేనండి, భీష్ముడంతటి వాడికి కూడా ధర్మం తెలిసి, ధర్మ పరిపాలన తెలిసి, సత్యం తెలిసి, ఆయన ఆ ఆచరణలో పెట్టకుండా స్వధర్మం కోసం ఆలోచించుకుంటూ, ఆయనకి ఆయన యొక్క స్వధర్మంలో లాక్ అయిపోతే లాస్ట్‌కొచ్చేసరికి ఆయన యొక్క నిజమైన ధర్మం ఆయనకి తెలియచేయబడి, ఆయన యొక్క కర్మలను ఆయన రిమూవ్ చేసుకోగలిగాడు. మనమైతే అలాంటివి చేయలేమండి. అంపల్సరీలు మన కర్మల్ని మనం రిలీవ్ చేసుకోవడం మన వల్ల కాదు. సో, ధర్మాన్ని, సత్యాన్ని మనకి తెలిసిన దాన్ని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పేయటమే. బద్దలు కొట్టేయడమే. బద్దలు కొట్టినట్టు చెప్పేయడమే. అంతే. ఆ తర్వాత ఏం జరిగినా మనం రెడీగా ఉండడమే. తర్వాత మనం పోగు చేసుకొని కడుక్కోవాలంటే చాలా కష్టం. అంతటి మహాత్ములం మనం కాదు. సో, ఎవరు తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టకుండా నేను ఫస్ట్ క్లాస్ మొదలుపెట్టినప్పుడే చెప్పాను. ధర్మాన్ని తెలుసుకొని ఆచరించండి. జ్ఞానాన్ని తెలుసుకొని ఇలాంటి క్లాసుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించండి అని. సో, ఆచరణ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని, సత్యాన్ని ఆచరిద్దాం ఫ్రెండ్స్. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, మంజు మేడం గారికి, భారతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.